ఒంగోలు వైసీపీలో అంతా సెట్ అయినట్టేనా? మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరిన తర్వాత లీడర్ లేక ఏడాది కాలంగా నియోజకవర్గ వైసీపీ క్యాడర్ సతమతమైపోతోందట. చివరికి చుండూరు రవిని ఒంగోలు ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం నియమించిన తర్వాత ఆయన ఓకే అనిపించుకున్నారా? ఈ మధ్య ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్ లో చుండూరు రవికి ఒంగోలు సీటుపై జగన్ క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చేశారా? దీంతో రవి రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారా? ఆ మాత్రం భరోసా ఇస్తే బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టేస్తామంటున్నారా? ఎట్టకేలకి ఒంగోలు వైసీపీకి లీడర్ దొరికినట్టేనా? మరి దీనిపై క్యాడర్ ఏమంటోంది? మొన్నటిదాకా సింగిల్ లీడర్షిప్, ఆయన అవుట్ గోయింగ్ తర్వాత క్వశ్చన్ మార్క్. లీడర్ లేక క్యాడర్ సతమతం, దానికి ఆన్సర్ దొరికినట్టేనా? రవి మార్క్ కనిపిస్తోందా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 ఏళ్లుగా వైసీపీలో తిరుగులేని నేతగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి రాజకీయాలు చేశారు. ఏడాదిన్నర క్రితం వైసీపీకి ఆయన రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు అనే సందేహం తలెత్తిందట. ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా ఎవరూ దొరకలేదట. బాలినేని తర్వాత ఇన్ఛార్జిగా ఎవరిని నియమించాలో తేల్చుకోలేకపోయిన అధిష్టానం చివరకు రాజ్యసభ సభ్యుడు, పార్టీలో సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి అనుచరుడు చుండూరి రవి వైపు మొగ్గు చూపించిందని టాక్. బాలినేని హయాంలో 25 ఏళ్లుగా మొదట కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు తప్ప ప్రథమ శ్రేణి నాయకులు లేకపోవడమే దానికి కారణమంటున్నారు. ఒంగోలు వైసీపీలో ధీటైన నాయకుడు లేకపోవడానికి, ఎదగకపోవడానికి బాలినేని కారణమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయట. చివరకు బావ బాలినేని ప్లేస్ లో బావమరిది వైవి సుబ్బారెడ్డే ప్రకాశం జిల్లాలో వైసీపీకి దిక్కయ్యారట. ప్రస్తుతం సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉండటంతో ఆయన సూచన మేరకు ఆయన ప్రధాన అనుచరుడైన చుండూరి రవిని ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా అధిష్టానం నియమించిందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయట. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కేంద్రంగా ఉన్న కీలక నియోజకవర్గం ఒంగోలు. ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు వైసీపీ హవా నడిచిందే. అయితే ఆ తర్వాత అక్కడ పార్టీకి కష్టాలు మొదలయ్యాయట. బాలినేని వైసీపీలో ఉన్నప్పుడు ఒంగోలులో వన్ మ్యాన్ షో నడిపారట. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రమే ఉందట. బాలినేని ఎవరిని ఎదగనివ్వకపోవడంతో ఒంగోలు వైసీపీకి బలమైన నేతలు కరువయ్యారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. బాలినేని ఎగ్జిట్ తర్వాత వైసీపీకి నియోజకవర్గ స్థాయిలో దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయారని చెబుతారు. రాష్ట్ర విభజనకు ముందే అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసులరెడ్డి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కేడర్ తో పాటు తన అనుచరులను తీసుకుని వైసీపీలో చేరిపోయారు. ఆయన అప్పట్లో తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి వైసీపీ టికెట్ పై ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బాలినేని గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్ కేడర్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయిపోవడంతో హస్తం పార్టీకి సరైన నాయకులే లేకుండా పోయారట. ఇక ఏడాదిన్నర క్రితం వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ తో పోలిస్తే సేమ్ టు సేమ్ సీన్ కాకపోయినా ఒంగోలు వైసీపీకి కూడా సరైన నాయకుడు లేకుండా పోయారట. బాలినేని లోటును భర్తీ చేసేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేసినా నేనున్నానంటూ సరైన నేత ఒక్కరు కూడా ముందుకు రాలేదట. అసలు ఆ స్థాయిలో ఒంగోలు నియోజకవర్గ వైసీపీలో నాయకులే లేరంటున్నారు కింది స్థాయి కేడర్. దానికి కారణం బాలినేని అని ఆయన వైపే వేలెత్తి చూపిస్తున్నారట. పార్టీలో ఎవరినీ ఆయన ఎదగనివ్వలేదని ఆరోపిస్తున్నారట. ఇక వైసీపీకి చెందిన మరో సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉండటంతో పాటు రాష్ట్ర స్థాయిలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఒంగోలు నియోజకవర్గ పార్టీకి కొత్త నేతను తీసుకురావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వైవి అనుచరుడిగా ఉన్న చుండూరి రవికి ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారని టాక్. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు కుడిభుజంగా వ్యవహరించారు ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి. 2014లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలుపొందారు. అప్పట్లో జిల్లా పార్టీలో వైవి సుబ్బారెడ్డి ఒంటి చేత్తో చక్రం తిప్పారని చెబుతారు. ఆ తర్వాత 2019, 2024లో వివిధ కారణాలతో వైవి పోటీకి దూరంగా ఉన్నారు. ఇక బాలినేని రాజీనామా చేయడంతో జిల్లాలో పార్టీని నడిపించాల్సిన బాధ్యత వైవి సుబ్బారెడ్డిపై పడింది. ఈ పరిస్థితుల్లో ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని లేని లోటును తీర్చేందుకు సరైన నాయకుడు ఎవరూ ముందుకు రాకపోవడంతో తన ప్రధాన అనుచరుడిగా ఉన్న రవిని సుబ్బారెడ్డి రంగంలోకి దించారట.
ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా చుండూరు రవి ఉన్నా పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు వైవి సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే జరుగుతాయని కేడర్ భావిస్తోందట. ఇక ఒంగోలు వైసీపీ కేడర్ను ఏకతాటిపై నడిపించేందుకు రవి తీవ్రంగా శ్రమిస్తున్నారని సమాచారం. కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి పరిష్కరిస్తున్నారని టాక్. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో రవి చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలు జోష్ పెంచుతున్నారట. దీంతో ఒంగోలు వైసీపీలో అంతా సెట్ అయినట్టేనని భావిస్తున్నారట. ఈ మధ్య వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్న చుండూరి రవి హాజరయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉంటే తమ స్వార్థం చూసుకుని వెళ్లిపోయిన నేతలు కొందరైతే పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిలో రవి కూడా ఒకరని జగన్ ప్రశంసించారట. పార్టీని నమ్ముకుని ఉన్న రవికి న్యాయం చేస్తానని జగన్ భరోసా ఇచ్చారట. దీంతో రవి రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సమాచారం. బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన రవి రాబోయే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతున్నారట. ఒంగోలు నియోజకవర్గంలో తన మార్కు పనితీరుతో హైకమాండ్ ను రవి ఆకట్టుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆయనకే అంటున్నాయట వైసీపీ వర్గాలు.